ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్. తినే మూడ్లో లేవేంటి? వాటర్ తాగుతావా? వాటర్ చెప్తున్నా నీకు. గుడ్ మార్నింగ్ భయ్యా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. విజయవాడ ఎప్పుడు వచ్చినా జలుబు చేసేస్తుంది, అదేంటో నిన్నటి నుంచి ఫుల్ జలుబు. ఒక ముక్కే పనిచేస్తుంది, ఒక ముక్కు మూసిపోయింది. మహేష్ బాబు లాగా. నీకు ఎన్ని ముక్కలు ఉన్నాయి? 2 ముక్కలు ఉన్నాయండి. అదేరా ఒక ముక్కరా అందరం. పొద్దున్నే నిద్ర లేపి టైము 8-7 అయింది. ఆల్రెడీ గుంటూరు దగ్గరికి వచ్చేసాము. గుంటూరు తీసుకెళ్తున్నాడు బషీర్ గారు. ఎందుకురా? కీమా కిచిడి, పాయ, పరోటా అయిపోద్ది. ఇప్పుడు దాకా ఉండదు అనుకుంటుంది. నువ్వు అయిపోతావు అంతే. నీ వల్ల లేట్ కదా. నా వల్ల కాదు. టిఫిన్స్ కావు, నాన్ వెజ్ టిఫిన్స్. వ్లాగ్ చూస్తున్నాం అనమాట, మన వ్లాగ్. ఇప్పుడే టైం వచ్చేసరికి 8-7. ఒక 6-7 వేల మంది సబ్స్క్రైబర్లు ఉంటారు వాళ్ళు, మన వాళ్ళు. 8 అలా నోటిఫికేషన్ రాగానే క్లిక్ చేసేస్తారు. వెయిట్ చేసేవాళ్ళు. టిఫిన్ ప్లేట్ తెచ్చుకొని తింటాల్సి వస్తుంది. టిఫిన్ ప్లేట్ 8ంటికి ఈ రోజు కామెంట్ చూసాను, 2 seconds లేట్ మాయా అని. నాది లేట్ కాదు మాయా, నేను కరెక్ట్గానే పెట్టాను. నీకు నోటిఫికేషన్ రావడానికి 2 seconds పట్టింది. నాలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు, బాత్రూంలో కూర్చొని చూస్తారు. ఏమాత్రం లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. గూగుల్లో, యూట్యూబ్లో మొత్తం వెతికితే ఈ ఓల్డ్ భాష ఏదో బాగుందని చెప్పారు, అందుకే ఇక్కడికి వచ్చాం. లోపలికి వెళ్ళి తిని చూద్దాం. చట్టబానందా? ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్. తినే మూడ్లో లేవేంటి? నిజంగానే చాలా ఓల్డ్ గా ఉంది చూడడానికి. బయట నుంచి అయితేనేంటి మొత్తం చాలా చిన్నది. కిచిడి, పరోటా, కబాబు, ఈ 3 ఉంటాయంట. ఆ 3 చెప్పాం. ఇది వచ్చేసరికి గోంగూర. గోంగూర పచ్చలా ఉందంటే ఇది బేసిక్గా గుంటూరు గోంగూర చాలా బాగుంటుంది. 4 సింగిల్ నాకు 2 సింగిల్ నిమ్మకాయలు. ఏంటి నిమ్మకాయలు పెట్టేశారు? నిమ్మకాయలు రేట్లు తక్కువ ఉన్నాయేంటి ఇక్కడ? అర్థం కావట్లేదు. నిమ్మకాయ మా ఊర్లో చాలా రేట్ ఉంది. ఇవ్వట్లేగా. కట్టె పొయ్యల మీద వండుతారు కాబట్టి ఇలా గ్యాస్తో పని లేదు. ఓ మై గాడ్, ఉప్పేసాడు రా. ఇదేమో కబాబు, మటన్, రైతా ఇచ్చారు. ఇంకోటి కిచిడి సింగిల్ అనమాట. సింగిల్ అంటే క్వాంటిటీ చూడండి ఎంత ఉందో. ఒక మనిషికి సరిపోతుంది. పొద్దున ఎందుకన్నా ఎక్కువ తినేలేము మనం. ఈ రోజు పొద్దున్న ఈ కిచిడి తిన్నామనే నైట్ ఏం తినలేదు మేము. లేకపోతే అక్కడ బిర్యానీ కొడేద్దాం. ఫస్ట్ కిచిడి నార్మల్గా రైస్ టేస్ట్ చూద్దాం. ఎలా అనిపించింది? మసాలాలు ఏం లేవు కానీ ఫ్లేవర్ చూసావా? కబాబ్ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చారు. ఇదేంట్రా మటన్ పచ్చల్లా ఉంది చూడడానికి. కబాబ్ అంటారు, మనకు కబాబ్ అంటే బొగ్గుల మీద కాల్చేదాన్ని. అట్లనే కబాబ్ అంటాం, వీళ్ళు కబాబ్ దీన్ని అంటున్నారు. పీస్ చూడండి, కుక్ అయిందిరా. మామూలు కుక్ అవ్వలా. గ్రేవీ భలే ఉందిరా. సేమ్ ఎలాంటి గ్రేవీ మా కలిగినాడు తెచ్చేవాడు కాలేజీకి. మొన్న కూడా ఒక వీడియోలో చెప్పా. ఇక్కడ నుంచి తెచ్చేవాడు చూడు. అది ఇంట్లో ఎలాగే చేస్తారు మటన్ ఫ్రై, చాలా బాగుంది. అది ఆడు కూడా మటన్ కబాబ్ అనేవాడు. అది బాగానే ఉంది. నిజంగా పచ్చడి తిన్నట్టే ఉంది కదా. పుల్లగా. అంటే ఇక్కడ గోంగూర స్టైల్ లేదు మనకి. ఇప్పుడు సుబానీలో వేరే చోట ఒక రకమైన కొంచెం పలచగా ఉంటది కదా. ఇది ఏంటంటే నిజంగా ఏదో వేసి వచ్చేసారు. కానీ కబాబ్ మాత్రం చాలా బాగుంది. కబాబ్ సూపర్ ఉంది. అన్ని బోన్లెస్ ముక్కలు అనమాట. రేట్ ఎంత ఎత్తలని భయం వేస్తున్నాం. 4 ఇచ్చేసాడు. ఢిల్లీలో అలాగే తినేసాక రేట్ అడిగే వాళ్ళం. ప్లేట్లో కూడా అరే బాబు అరిటాక్ వేసి మంచి పని చేశాడు. అరిటాక్ ఎత్తి ప్లేట్ చూసే ధైర్యం చేయకు. అరిటాక్ ఏంటి ఎంత నీట్గా వేసాడు అరిటాక్ అనుకున్నాను. కానీ ఓన్లీ ప్లేట్ ఎలా ఉంటే మనకి ఎందుకురా. అరిటాక్ బాగుంది కదా. అరిటాక్ పొద్దున్న అరిటాకులో భోజనం. నువ్వేంటి ఇష్టం చేస్తున్నావు? మామూలు క్యాప్ తీసి కూడా తినొచ్చు. కొన్నాను రా. కొన్నప్పుడు కనీసం ఒక 4 వీడియోలైనా పెట్టినవరా. అవసరం లేదు, పూర్తిగా పెట్టకూడదు. సగం బాగుంది. అవునయ్యా, అవునా? బాగున్నారా? హాయ్ చెప్పారు. రేపు పొద్దున్న నిన్ను కూడా చూసుకుంటారు వీడియోలో. అంటే టైము 8:49 కదా మా అయింది. అప్పుడే చూస్తారా వీడియో? 8కి వచ్చేసిద్దిలే.
మీది ఇక్కడైనా ఉండేది మీరు? ఇక్కడే సంగడు. అవునా, బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. భీమవరంలో ఉన్నారు ఇప్పుడు. మొత్తం 960 రూపాయలు అయింది బిల్లు. 150 రూపాయలు మటన్ కబాబు, 100 రూపాయలు అంతేనా? అప్పుడు ఎంత అవుద్ది అప్పుడు? 90 రూపీస్ అనుకో. 90 రూపీస్ రైసా? కిచడీ రైసా? కిచడీ రైస్ వర్త్ చాలా బోన్లెస్. ఆ గుంటూరు కారం తగిలిందిరా. ఫస్ట్ లో తెలియలేదు కానీ తినేస్తా ఉండగా లాస్ట్ లో హ్యాండ్ వాష్ దగ్గరికి వచ్చినప్పుడు మండిపోతుంది అనిపించింది. భలే టిఫిన్ లా తింటే సరిపోద్ది. మనం ఆ టైంలో మరి టిఫిన్ లాగా ఎప్పుడు తినలేదు మనం దాన్ని. ఇప్పుడు పులిహోర దోశ కోసం అనుకుంటాం కానీ ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్తుంది. అంటే ట్రై చేస్తాం, ఉండదు అన్నారు. ఏంటిది అరందలపేట? ఏం పేటరా? అరందల్పేట 5th లైన్ అంట. 5th లైన్ అని అన్నారు. 4th 5th అక్కడికి వెళ్ళి, అరే పాటలో బ్రాడీపేట అని ఉంటది కదరా, అది పాయింటే. పులిహోర దోశ బ్రాడీపేట అని ఉంటది. బ్రాడీపేట పోదాం మనం, చూద్దాం లోపలికి వెళ్ళి ఒకసారి. అక్కడికి హనుమాన్ టిఫిన్స్ క్లోజ్ చేసి ఉంది. బిస్కెట్ అయ్యింది. మళ్ళీ ఎప్పుడు వస్తాం ఏంటో. మన పచ్చడి కారానికి, నెక్స్ట్ కూర కారానికి కూడా మిర్చీలు కొనాలి. మార్కెట్ చూస్తే చాలా పెద్దగా ఉంది. ఎక్కడ తిరగాలి ఏంటి ఏం అర్థం కావట్లేదు. ఈ మధ్యలో నడుస్తుంటేనే ముక్కు మండిపోతుంది. రే ఎలా ఉంటున్నారు వీళ్ళు, మామూలు పవర్ లేదు బాబోయ్. రే ఎంత దూరం ఉందో చూడరా. ఇది వెళ్ళే కొద్ది ఒంగోలు గీత సినిమా తీసింది ఇందులో ఏంటి? నిమ్మకాయ కదా బయట, అదే గేటు. బాబాయ్ షాక్ అవుతాడు, గుండు బాబాయ్. రామ్ వైట్ షర్ట్ వేసాను, నువ్వు రెడ్ షర్ట్ వేసాను అంతే. నాకు అదే అనిపించింది. లేకపోతే ఇన్ని రామ్తో కంపేర్ చేయడం ఏంటి? అదే అన్నాను, ఎక్కువైందని చెప్పాను. నేను ఫీల్ అయిపోలేదు, ఏం ముడిచిపోవట్లేదు, ఏమి రామ్ అన్నాడని. మిర్చి గుంటూరు యాడ్ లో పని చూసుకుని ఇప్పుడే ఎన్టీఆర్ కాంప్లెక్స్ కి వచ్చాం, విజయవాడ. ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఒక ప్రపంచం. చూడండి, అన్ని కూడా మొబైల్ రిపేర్ షాపులు, ఫోన్ పౌచ్లు, అన్ని ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా విజయవాడలో ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో దొరికేస్తాయి. ఇక్కడ చెవులో గులుం తీసే వాళ్ళు ఉంటారా, డబ్బాలు పట్టుకుని. ఒరే దగ్గర నా దగ్గర ఒకసారి 200 దొబ్బేసాడు రా. అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఆడు ఇలా పెట్టి ఇలా తుడిసి చేతి మీద పెట్టి ఇలా అనుకుంటాడు రా, ఎంత వచ్చేది. మా చెవులో అంత ఎక్కడి నుంచి ఉందిరా. లేదనుకుంటే ఇక్కడే ఉండేవాళ్ళు ఉంటే. అది కదా బ్యాగ్ పట్టుకుని ఉన్నాడా, మనోడు చెవులో గులుం తీసేవాడే అనుకుంటా. పైకి వెళ్ళి కిందకు వస్తే దొరుకుతారు. పప్ప కాదు, వాళ్ళు వేస్తే చెవులో వాటర్ ఏదో వేస్తారు, దానికి ఏదో మొత్తానికి ఏదో ఉంది. మరి లోపల బట్టన ఎందుకుంటారు ఆ బట్టను? ఈ షాపుల్లో చూడండి అసలు ఎంత సరుకు ఉందో. మొత్తం ల్యాప్టాప్లు, మొబైల్స్, సీసీ కెమెరాలు, ఇవ్వండి మొత్తం హోల్సేల్ బిజినెస్. ఇదంతా గణేష్ మొబైల్ స్పేర్ పార్ట్స్ అంట. మొబైల్ స్పేర్ పార్ట్స్ అన్ని కూడా. మొబైల్ బిజినెస్ పెడదాం అనుకునే వాళ్ళు, చిన్నగా స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఒకసారి ఈ ఎన్టీఆర్ కాంప్లెక్స్ కి వస్తే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చింది అనమాట. ఎంత నాలెడ్జ్ వస్తుందో అంతే మోసపోతాం కూడా. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడే పచ్చళ్ళకి కంటైనర్స్ చూడడానికి వచ్చాం. అది కూడా ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్. పడిపోయి ఫుడ్ గ్రేడ్ కంటైనర్స్ కోసం వచ్చాం. ఇది కూడా దీని మీద ఉంది, ఫుడ్ గ్రేడ్, హైజీనిక్, ఫ్రీజర్ సేఫ్, ఆర్డర్లెస్ కదా, ఆర్డర్లెస్, స్టాకబుల్. ఇంగ్లీష్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ. తెలీదు. ఇలా చాలా ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయి. స్ట్రాంగ్ ఏది ఉందో చూసి తీసుకోవాలి. ఇప్పుడు విజయవాడ మనం వచ్చిన పని అయిపోయింది. అంటే కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు అవ్వలేదు. ఒకసారి అవ్వవు కదా, చాలా రేట్లు పెరిగిపోయినాయి. మీకు చెప్పినట్టు నిన్న ఉన్నట్లో మనకి కుదిరినంత వరకు కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆక్యుపేట్ రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. ఈ బ్రష్లు కొనుక్కున్నాం, మర్చిపోయి వచ్చేసాం బ్రష్లు. అసలు లగేజ్ చూడండి మొత్తం నింపేసాం, డిక్కీ ఖాళీ లేదు. ఇప్పుడు మా బ్యాగ్లన్నీ కాళ్ళ దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. దారిలో టిఫిన్ కాగాలి ఎక్కడైనా. విజయవాడ నుంచి వెళ్తున్న దారిలో, విజయవాడ దాటిన తర్వాత మోడల్ డైరీ అని ఒకటి ఉంటది. ఇక్కడ దూద్ పేడ ఏదో ఉంటది, బాగుంటది. దూద్ పేడ కాదు, బాస్ ఉంది. కానీ మనం కాలేజీలో తినేవాళ్ళు, ఇంటర్ కాలేజీలో అది ఇంకా బాగుంటేదిరా. అది విజయవాడ విజయ టేస్ట్ అయితే బాగానే ఉంది. యాలక్కాయ కూడా తగ్గింది. యాలక్కాయ ఇప్పుడు బాగానే ఉంది, సరిపోయింది. నాకైతే సరిపోయింది. విజయనే బాదం పాలు తాగుతున్నావు కదా, తీరా బషీర్ కొంచెం లాగేస్తావు. నీకు వచ్చిగా ఎందుకు ఓవర్ చేస్తావు? లాగు. పెద్ద పెద్ద బాటిల్లే లాగారు, థమ్స్అప్ బాటిల్. ఏదన్నా చెప్పాలకి వాటర్ తాగుతావా?
తాగాలి, నువ్వు తాగాలి, నువ్వు తాగి తీరాలి. ఇట్రా ఎక్కువ తాగు, తెలియదు అలా కొంచెం తాగితే. సిరప్కి ఏమాత్రం అదే అసలు అది టేస్టే లేదురా, ఏదో నీళ్ళ ఉందిరా బాబు, డబ్బులు బొక్క. అందంగా 10 రూపాయలు పెట్టి అరే నాకు తీసుకోరా, సారీ రా, వెనక్కి తీసుకుంటారేమో అడుగు. వాటర్ కలిపేసి మూత నీళ్ళు కలిపేసి మూతటి ఇచ్చేద్దాం, తీసుకుంటాడే వాడు. సగం డబ్బులు మన చాలు. నీళ్ళు ఇందులో కలిపి ఏలూరు టోల్ గేట్ దగ్గర ఆగాము. నక్షత్ర ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర. ఇక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయి, నక్షత్ర టిఫిన్స్. కొన్ని టిఫిన్స్ చెప్పాము. అదే అదే అరే అందుకే షెడ్కి వెళ్ళేంత వరకు తెలియదు. మొన్నే వచ్చాను బయటికి ఏదో లక్కీగా. ఈసారి రావు, ఈసారి రాను ఇంకా. మా బషీర్ గడ్ పొట్ట ఇలా కిందకి జారిపోయి ఉంటుంది. ఆ పొట్ట కింద ఏమైనా ఫోన్ ఆడితే కనబడదు. నాకు కాలేజీలో ఉన్నప్పుడు నాకు పొట్టు ఉండేది కాదు. నిజంగా కాలేజీలో ఉన్నప్పుడు నాకు పొట్టు ఉంటే స్లిప్లు అక్కడే పెట్టేవాళ్ళు నేను. నిన్న వాళ్ళు అడిగారా బషీర్ గడ్ పుస్తకం పెట్టేచ్చు స్లిప్ గారు. ఉందరా చట్నీ, చట్నీ చాలా బాగుంది. బాగానే ఉంది కదా పైన. ఇలా ఉన్నామంటారు అర్థమా. ఇడ్లీ చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది, చట్నీ సూపర్ ఉంది. సేఫ్ గా ఇంటికి వచ్చేసామయ్య. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అనుకుంటాను మరి. జై హింద్.